హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మేధా బ్లాగ్స్. ఈరోజు ఆఫ్లైన్లో ఆర్జిత సేవలకు సంబంధించిన లక్కీ డిప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ అండ్ ఆర్జిత సేవలకు సంబంధించిన వివరాలు లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో అయితే తెలుసుకోవచ్చు. రైట్ సైడ్లో అయితే మనం ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా వెళ్ళి లక్కీ డిప్ వేసుకోవడానికి ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే పాస్ చేసి ఆర్జిత లక్కీ డిప్ కౌంటర్స్ అని ఉన్నాయి. టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడండి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 లోపల అయితే మనం లక్కీ డిప్ అయితే వేసుకోవచ్చు. ఇలా స్టెప్స్ దిగేసి మనం క్యూ లైన్లో అయితే వెళ్ళిపోవాలి. ఆల్రెడీ అక్కడ క్యూ లైన్లో జనాలు అయితే ఉన్నారు. మేమైతే సుప్రభాత సేవకు లక్కీ డిప్ వేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏ రోజు ఏ సేవలకి లక్కీ డిప్ అనేది ఉండేదనేది ఆ బోర్డులో మెన్షన్ చేసి ఉంది. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని అయితే లోపలికి అలో చేయించారు. ఇలా లోపల చూస్తున్నట్లయితే 2 కౌంటర్స్ అయితే ఉన్నాయి. మేమైతే లక్కీ డిప్ లో సుప్రభాత సేవకైతే అప్లై చేసాము. ఖచ్చితంగా ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఇంకా ఈవినింగ్ 6కి అలా మేము ఇక్కడికి వచ్చాము. సిఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ మా నెంబర్ అయితే వచ్చేసి ఉన్నింది. సుప్రభాత సేవకు లక్కీ డిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ కాలంలో చూస్తున్నట్లయితే 490 మా లక్కీ డిప్ నంబర్. ఇంక ఇక్కడ మేము అక్కడ వెళ్ళి అడిగాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేసి. వాళ్ళు చెప్పారు, మీకు ప్రతిదీ మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ నెంబర్ వచ్చింది కాబట్టి మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి వస్తుందని. ఇంకా మాకు అప్పుడే దర్శనం కూడా ఉండింది. సరే, దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో మనకి ఫోన్ సబ్మిట్ చేసే లోపల మనకు మెసేజ్ వస్తే మనం పేమెంట్ చేసేద్దామనేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా సాయంత్రం అవుతూ ఉంది కాబట్టి ఇంకా అప్పుడే మేమైతే దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నట్లయితే గజరాజులు వచ్చి ఉన్నారు. స్వామివారు ఊరేగింపుగా వస్తున్నారనమాట. అక్కడ ఒక 10 to 15 మినిట్స్ స్టే చేసి మేమైతే స్వామివారిని దర్శించుకునేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను. కాసేపు టెంపుల్ ముందర కూర్చొని దేవుడు వచ్చిన తర్వాత దేవుని దర్శించుకొని తర్వాత అయితే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. స్వామివారు వస్తున్నారనేసి కూర్చున్న వాళ్ళు కూడా లేచి వెళ్ళి దేవుని అయితే దర్శించుకుంటున్నారు. చూడండి, స్వామివారు అయితే వచ్చేసారు ఊరేగింపుగా. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. మేము దేవుని దర్శించుకునేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసినట్లయితే సహస్ర దీపాలంకరణ సేవ ఇక్కడే జరుగుతుంది స్వామివారికి. మాకు ఇంక అప్పుడే 300 రూపీస్ దర్శనం ఉండింది. మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మనకి లక్కీ డిప్లో వచ్చిన మనకి లక్కీ డిప్లో మన నెంబర్ వచ్చింది కదా, దానికి సంబంధించిన వివరాలు మన ఫోన్కి మెసేజ్ వస్తాయన్నారు. ఇంకా మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళి క్యూ లైన్లో ఉండగానే ఆ సేవకైతే డబ్బులు అయితే కట్టేసాము. దేవుని దర్శించుకునేసేసి బయటికి అయితే వచ్చేసాము. అప్పటికే ఇక్కడ పుష్కరంలో చూస్తున్నట్లయితే అంగ ప్రదర్శన సంబంధించిన వాళ్ళు స్నానం చేస్తున్నారు. మేము తీసుకున్న లడ్డూస్ అయితే రూమ్లో పెట్టేసి రావడానికి వెళ్ళే ముందు
ఎందుకంటే మనకు వెంటనే సుప్రభాత సేవ ఉంది. సుప్రభాత సేవకైతే వచ్చేసాము. ఇదైతే రామ్ బగీచా ముందు సైడ్, రామ్ బగీచా గెస్ట్ హౌస్ ముందు సైడ్ అన్నమాట ఇది. మేమైతే దర్శనం చేసుకునేసి లడ్డూస్ రూమ్లో పెట్టేసి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి మేమైతే సుప్రభాత సేవకి స్టార్ట్ అయిపోయాము. దేవుని సుప్రభాత సేవని దర్శించుకునేసి అయితే రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేధా వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.